క్రీస్తు 12 మంది శిష్యుల్ని ఎన్నుకున్నాడు. తర్వాత ఆయన కాలంలో చాలామందే శిష్యులున్నారు. వారంతాను ఒక సైనికుల్లాగా లేకపోతే వాళ్ళంతాను ఒక మిషనరీల్లాగా కట్టుబట్టలతో ప్రపంచమంతా వెళ్ళిపోయి వాళ్ళు సువార్త ప్రకటించారు. ప్రకటించింది మనుషులే. వాళ్ళల్లో కార్యం చేసింది మాత్రం దేవుడు. ఎట్లా? నేను ఇక్కడ ఎంతసేపు చెప్పినా దాన్ని ఓన్ చేసుకోవాల్సింది మీరు. మిమ్మల్ని ఓన్ చేసుకోవాలి అంటే దానికి మామూలుగా ఓన్ చేసుకునే దానికి అయ్యేలే. మీరు ఒట్టి మనసుతో అయ్యేలే. మీకు పరిశుద్ధాత్మ సహాయం ఉంటే మాత్రమే. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయములో వాళ్ళు మేడ మీద వెళ్లి ప్రార్థన చేసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ పైన కుమ్మరించబడి వాళ్ళు ప్రసంగం చేసేదానికి ప్రారంభిస్తారు. చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలందరూ వచ్చేస్తారు. ఇక్కడ మేడ మీద ప్రార్థన చేస్తున్నటువంటి వారు ఎవరిని పోయి పిలుచుకోరాలే. వీళ్ళు జోరుగా కేకలు వేయలే. మనం చాలా మంది ఆడు కేకలేసిరేమో అనుకుంటారు. కానీ బిరుగాళి బీసుత్తదో ఎంబంతే పరిశుద్ధాత్మను అంటిని. పవిత్రాత్మ వచ్చి ఆ బిరుగాళి ఏమైతే బీస్తుందో ఆ టైపు ప్రతి ఒక్కరిని ఆవరించుకొని తోడుకొనొచ్చిండాడు ఆడికి. తోడుకొనొచ్చి ప్రసంగం చేసేసరికి వాళ్ళు మాట్లాడేసరికి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులంతాను వీళ్ళు తాగి మాట్లాడిండారని కొంతమంది, మా మాటలతో వీళ్ళు ఎట్లా మాట్లాడతారు అని కొంతమంది, వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు కదా, గలిలియా ప్రాంతంలో ఉండేవాళ్ళు కదా, వీళ్ళు మా సొంత భాషలతో వీళ్ళు ఎట్లా మాట్లాడక సాధ్యమవుతుంది అని అక్కడికి వచ్చినటువంటి 18 భాషలు ఉన్నారు. 18 భాషలు ఉండేటువంటి వ్యక్తులు ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటా ఉన్నారు. దాన్ని చూసి పేతురు అంటాడు, ఇంకా ఈవిడు 9 గంటలే, వాళ్ళు మీరు అనుకున్నట్లు తాగి మొత్తులయ్యిండలేదు. మీరు అనుకున్నట్లు తాగి మొత్తులై వాళ్ళు మాట్లాడుతూ ఉండలేదు. ఇంకా ఈవిడు 9 గంటల మాత్రమే. ఇది జరుగుతూ ఉండేది ఏమంటే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనములో యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించినటువంటి మాట ఇక్కడ నెరవేరుతా ఉంది. అందరిపైన నీ ఆత్మను కుమ్మరిస్తాను అని దేవుడు అక్కడ ప్రవచించాడు. ఆ ఆత్మ ఇప్పుడు కుమ్మరించే సమయం వచ్చింది. అది ఇప్పుడు నెరవేరుతా ఉంది అంటేని యోవేలు గ్రంథాన్ని చూపిస్తాడు పేతురు. చూపించి ప్రసంగం చేసేది మొదలుపెట్టినప్పుడు వాళ్ళంతాను ఆ యేసుక్రీస్తు గురించి చెప్పేసరికి వీళ్ళకి భయమైతుంది. అదే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువకెక్కించింది ఇక్కడున్నటువంటి యూదులు కొంతమంది జనాలే. యేసుక్రీస్తుని జతలో ఉన్నప్పుడు సిలువకేసినటువంటి జనాలు పేతురు ప్రసంగం చేసేసరికల్లా భయం ఏర్పడింది వాళ్ళకి. అంటే పరిశుద్ధాత్మ వచ్చి వాళ్ళల్లో కార్యం చేస్తూ ఉన్నాడు. అంతకుముందు లేదు ఆ భయం. యేసుక్రీస్తు వాళ్ళతో పాటు ఉన్నప్పుడు లేదు. ఆయన అద్భుత కార్యాలు చేశాడు, సూచక కార్యాలు చేశాడు, నీటి మీద నడిచాడు, చేప నోటిలో ₹1 తీసుకొని వచ్చాడు, చచ్చిపోయిన వాళ్ళని ఇన్ని అద్భుతాలు చేసినప్పటికీ ఎవరిలోనూ ఆయన దేవుడు అని అంగీకరించేదానికి మనసొప్పుతా ఉండలేదు. ఇక్కడ మనసొప్పుతా ఉండలేదు. అంతటి అద్భుతమైనటువంటి కార్యాలు చేసినప్పటికీ యేసు ప్రభువారిని సిలువకి ఎక్కిచ్చేసిరి. కారణం ఏమంటే ఇతను తనకు తాను దేవుడిగా చిత్రీకరించుకుంటున్నాడు, దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు. ఇదొక్కటే వాళ్ళు చూపిస్తా ఉండేది. అట్లాంటి జనాల మధ్య ప్రసంగం చేసేసరికి వాళ్ళకి భయమై ఏమంటున్నారంటే, ఇప్పుడు మేమేం చెయ్యాలి అని పేతురుని అడుగుతా ఉన్నారు. అప్పుడు పేతురు అంటాడు, మీరు మీ పాపాలను ఒప్పుకొని పాప క్షమాపణ కొరకై యేసుక్రీస్తు నామము పేరిట బాప్తిజం తీసుకోండి. అప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని మీకు అనుగ్రహింపబడుతుంది అంటేని ప్రసంగం చేసేసరికల్లా వాళ్ళు దీక్షాస్నానం తీసుకుంటారు. ఎంతమంది? 3000 మంది. ఒకే సందర్భములో 3000 మంది ఒకే ప్రసంగానికే దీక్షాస్నానం తీసుకొని వస్తారు. అంటే ఇతను ఎంతగా ప్రసంగం చేసినప్పటికీ వాళ్ళలో ఒప్పించే కార్యం మాత్రం దేవుడు చేస్తాడు, పరిశుద్ధాత్ముడు. వాళ్ళని అక్కడి ఇంకా తోడుకొని వచ్చింది 3000 మంది. అంటే ఆడ తీసుకెళ్ళినది 3000 మంది. కానీ అక్కడికి ఇంకా ఎన్ని వేల మంది వచ్చింటారో తెలియదు కదా. కానీ అంతమందిని వీళ్ళు పోయి పిలుచుకోరాలే ఎవరును. ఇట్లా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం రాండి అంటే ఎవరును పోయి పిలుచుకోరాలే.
వీళ్ళు మేడ మీద ఉన్నారు. కారణం ఏంటి? వీళ్ళు ఇంకెక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చు కదా! కారణం ఏంటంటే, యేసుక్రీస్తునే సిలువకేసినటువంటి జనాలు మమ్మల్ని వదులుతారా? ఆయన పేరు మీద మేము ప్రార్థనలు చేస్తే మమ్మల్ని కూడా వదలరు. భయపడతారు. ఆ భయానికి వాళ్ళు మేడ మీద పోయి ప్రార్థన చేస్తా ఉండేది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వాళ్ళ పైన కుమ్మరించబడిందో, గట్టిగా ప్రసంగం చేసేది మొదలుపెట్టాడు. పరిశుద్ధాత్మని వాళ్ళు పొందుకునేంత వరకును వాళ్ళు భయంతోనే ఉన్నారు. పరిశుద్ధాత్మని అనుగ్రహించేది ఎందుకంటే, మనము ఎన్ని శోధనలొచ్చినా, ఎంత బాధలొచ్చినాను భయపడి ఎనిక్కి పోకుండా ఉండేదానికి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మను అందుకు మనకి అనుగ్రహింపబడిందిది. సో, మనల్ని ఒప్పించేది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. నేనెన్ని ప్రసంగాలు చేసినను, ఇది రైట్ అని ఒప్పించేది మాత్రం దేవుడే. ఎలాంటి ఇట్లాంటి ప్రసంగాలు ఎన్నో ఇనుండొచ్చు మీరు. అన్నీ ఒప్పుకోకపోవచ్చు. ఒప్పించేది పరిశుద్ధాత్ముడు. కాబట్టి చాలామంది ఈరోజు పరిశుద్ధాత్మ అంటే ఏమనేది తెలీదు. పరిశుద్ధాత్మ కార్యాలంటే ఏమనేది తెలీదు. వారానికొకసారి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన మధ్యలో కార్యం చేసి ఎళ్ళిపోయేలే. మనకొక్కసారి పరిశుద్ధాత్మ అంటే ఇంక మనతో పాటు నిత్యము ఉంటాడు ఆయన. దీక్షాస్నానం ఎప్పుడైతే తీసుకుంటామో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఒప్పుకొని దీక్షాస్నానం తీసుకుంటామో, ఆ రోజు మొదలుకొని ఇంక మనతో పాటు మనం సచ్చేంత వరకు ఆయనే మనల్ని నడిపిస్తాడు. కానీ ఒకవేళ మనము భ్రష్టులైపోతే మధ్యలో, దేవుణ్ణి వదిలేస్తే మాత్రం ఇంకంతే. మనలో భ్రష్టాత్మనే వస్తుంది. తర్వాత కూడా మనలో ఉంటాడంటే పరిశుద్ధాత్ముడు ఉంటలే. ఒప్పిస్తాడు, ప్రయత్నం చేస్తాడు, హెచ్చరిస్తూ ఉంటాడు ప్రతిసారిని. ఇది తప్పు, మనం చేసే ప్రతి తప్పుడు పనిని వాళ్ళని ప్రతిదాన్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం అయినప్పటికీ సాతాను వలలో పడి సాతాను మాటలు విన్నామో, అప్పుడు మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వెళ్ళిపోయి, భ్రష్టాత్మ వచ్చి మనలో లోకం వైపు నడిపిస్తూ ఉంది.